హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను కిడ్స్కి కెన్ లెహంగా అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చు, అది కూడా ఈజీ వేలో ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నేను కెన్ స్కర్ట్ కోసం ఇక్కడ క్లాత్ వచ్చేసి మనం 2 మీటర్స్ తీసుకుంటున్నానండి. ఇది నేను 7 to 8 years పాపకి స్టిచ్ చేస్తున్నాను. కెన్ వచ్చేసరికి నేను 2 మీటర్స్ తీసుకుంటున్నానండి. 2.5 సరిపోతుంది. ఎందుకు అంటే అది ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ 2.5 వస్తుంది, బ్యాక్ 2.5 వరకు కూడా రావచ్చు. అది మనం మెజర్మెంట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకుంటున్నాను లెహంగాకి. కెన్ స్కర్ట్ కోసము మనం నార్మల్గా అంబ్రెల్లా లెహంగాస్ అవి కట్ చేసుకుంటాం కదా, అలానే ట్రయాంగిల్ షేప్లో వేసుకుని మనకి ఇక్కడ వేస్ట్ ఎంత ఉన్నది అన్నది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ వచ్చేసి 20 inches ఉందండి. అంటే ఇది 4 foldings మీద ఉంది కాబట్టి 5 inchesకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఖర్చు కోసం ఆ పక్క ఒక 1/2 inch పెట్టుకుంటే అది మనకి 4 sides వచ్చేస్తుంది. ముందు టేప్ అనేది మిడిల్లో పెట్టుకుని 5 inchesకి మార్క్ చేసుకుని ఆ తర్వాత ఎడ్జెస్ దగ్గర కూడా రెండు ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టుకుని ఈక్వల్ మెజర్మెంట్ వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలండి. ఈక్వల్ మెజర్మెంట్ లేదు అంటే ఈక్వల్ మెజర్మెంట్ వచ్చేంత వరకు కూడా మనం టేప్ను మూవ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలన్నమాట. అలా మార్క్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి 5 inchesకి ఒక కరువులాన డ్రా చేసుకుంటే అక్కడ మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. స్టార్టింగ్ పాయింట్ డ్రా చేసుకున్న తర్వాత మనం కర్వ్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి బాటమ్కి లెంత్ ఎంత కావాలి అన్నది మార్క్ చేసుకోండి. ఇక్కడ నాకు బాటమ్కి లెంత్ వచ్చేసి 28 inchesకి, అలానే ఒక 1 inch to 1/2 inch అండి. ఎందుకంటే జిగ్జాగ్ చేస్తున్నాం కదా, ఎక్కువ ఖర్చు ఏం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కింద ఒక 1/2 inch వరకు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను 28 to 29 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకునేటప్పుడు టేప్ అనేది పైన కింద రెండు సైడ్స్ కూడా పట్టుకుని మూవ్ చేసుకుని మార్క్ చేసుకోవాలండి. ఒక సైడే పెట్టుకుని మార్క్ చేసుకుంటే మనకి కింద లెంత్ అనేది తేడా వస్తుందన్నమాట. 2 sides కూడా మూవ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. సేమ్ మనం ఇక్కడ 2 sides మార్క్ చేసుకున్న తర్వాత పైన మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుని షేప్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మొత్తం నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి. సెమీ సర్కిల్ అంటే ఫుల్ సర్కిల్ కాదు, ఓన్లీ హాఫ్ సర్కిలే అనమాట. ఇది 2 parts కదా, ఫ్రంట్కి ఒక పార్ట్ బ్యాక్ ఒక పార్ట్ వస్తుంది. మనకి లైనింగ్ పార్ట్ అనేది అది కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని మీద వేసేటానికి కెన్ తీసుకోండి. కెన్ వచ్చేసరికి మనం మార్కింగ్ ఎలా చేసుకోవాలి అంటే కింద నుంచి ఫోల్డ్ చేసుకుని మనకి నీ దగ్గర ఉంటుంది కదా, మోకాల దగ్గర నుంచి అంటే నీ దగ్గర నుంచి కిందకి ఎంత ఉన్నది అన్నది లెంత్ చూసుకుని మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 14 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఈ ఫోల్డింగ్స్ అన్నీ కట్ చేసుకుని మనం కట్ చేసుకున్న తర్వాత మన ఫ్యాబ్రిక్ ఉంది కదా, క్లాత్ ఏదైతే ఉందో దాని మీద ఇట్లా పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. అది ఫినిషింగ్ కోసం ఎలా కుట్టాలి అన్నది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి. మనం కింద నుంచి 14 inchesకి సేమ్ షేప్ లానా మార్క్ చేసుకుని మన కెన్ ఉంది కదా, కెన్ అనేది పైనుంచి పెట్టుకుని స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను పైనుంచి పెట్టాను చూసారా, పైనుంచి పెట్టి స్టిచ్ చేసుకుని దాన్ని రివర్స్ చేసుకోండి. అలా రివర్స్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా కెన్ ఏమైతే ఉందో అది మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లాగటం కానీ అట్లా ఏమి చేయదన్నమాట, నీట్గా ఉంటుంది. వీడియో క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి. మనకి ఫినిషింగ్ కోసము నీట్గా రివర్స్ చేసుకుంటున్నాం అంతే. రివర్స్ చేసుకుని మీరు కావాలి అనుకుంటే దాని మీద ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేస్తున్నానండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక ఫినిషింగ్ చూసారా, సేమ్ నేను 2 parts కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసుకుంటున్నాను. ఆ సైడ్ ఈ సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం పైన బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఏంటి అంటే మనకి కెన్ అనేది బయటకు వస్తే మనకి ఇరిటేషన్ ఉంటుందండి. అంటే కాళ్ళకి అది తగలటం అట్లా అవుతుంది కదా రివర్స్లో ఉన్నప్పుడు. అలా కాకుండా ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నా చూడండి. ఫస్ట్ కెన్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోండి. అంటే ఒరిజినల్ సైడ్ ఏముంటుందో అటు సైడ్కి నీట్గా, అంటే మరీ బయటకు కాకుండా కొంచెం లోపలికి పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని కెన్ స్టిచ్ చేసుకోండి. కెన్ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా లోపలికే పెట్టుకుని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పైన వేసిన దానికి కింద వేసిన దానికి డిఫరెన్స్ చూసారు కదండి. ఫినిషింగ్ అనేది అలా వస్తుందన్నమాట. ఇక్కడ నేను కింద జిగ్జాగ్ చేసేసానండి. మీరు కావాలి అనుకుంటే ఒక 1 inch అట్లా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ లాగిపెట్టి జిగ్జాగ్ చేస్తే ఫ్లేర్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పి జిగ్జాగ్ చేసా.
నెక్స్ట్ వచ్చేసరికి పైన బెల్ట్ అటాచ్ చేసుకుంటే మనకి కన్కన్ స్కర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను దీనికోసము 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నానండి. 4 ఇంచెస్ విడ్త్ తీసుకుని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, మీరు కావాలి అనుకుంటే అట్లా అయినా మొత్తం రౌండ్ వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫస్ట్ 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, 2 ఎడ్జెస్ యాడ్ చేసేసుకుని ఆ తర్వాత కూడా అటాచ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము, మనకి ఎలా కంఫర్ట్ ఉంటుంది అనుకుంటే, మనకి ఎలా అలవాటు అయింది అన్న దాన్ని బట్టి మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఫస్ట్ నేను ఒక సైడ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత అది లోపలికి ఫోల్డ్ చేసుకుని నార్మల్గా మనం ఎట్లా అయితే లెహంగాకి బెల్ట్ అది వేసుకుంటామో సేమ్ అలానే లోపలికి ఫోల్డ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టుకుని మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. అలా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు మీరు ఏదైతే కుట్టారో ఇప్పుడు అది నేను కుట్ట అనేది విప్పుకుంటున్నానండి. ఎందుకంటే దాని లోపల నేను ఎలాస్టిక్ పెడతాను. మీరు కుట్టేటప్పుడు కావాలి అంటే గ్యాప్ వదులుకోవచ్చు. లేదు అనుకుంటే కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు ఇప్పుకుని మళ్ళీ దాని మీద స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా అంత గ్యాప్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎలాస్టిక్ పెట్టడానికి గ్యాప్ తీసుకున్నానండి. ఎలాస్టిక్ వచ్చేసి మనం టోటల్ వేస్ట్ లెంత్ వచ్చి నేను 20 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఎలాస్టిక్ ఇక్కడ నేను 4 ఇంచెస్ తగ్గించి 16 ఇంచెస్కి తీసుకున్నానండి. తీసుకుని దానికి ఒక పిన్ హెల్ప్ తీసుకుని ఎక్కడైతే మనం కుట్టు విప్పుకుని క్లాత్కి హోల్ పెట్టుకున్నామో అక్కడి నుంచి నేను పిన్ అనేది పెట్టుకుని ఎలాస్టిక్ లోపల నుంచి మళ్ళీ అక్కడే బయటకు తీస్తాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎలాస్టిక్ బయటకు కనిపించదు, ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఇక్కడ మొత్తం ఎలాస్టిక్ తీసిన తర్వాత ఇక్కడ 2 సైడ్స్ కూడా బయటకు తీసిన తర్వాత ఎలాస్టిక్ 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకుని మనకి నార్మల్గా ఎక్కడైతే మనం స్టిచ్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఓపెన్ చేసిన స్టిచ్ మీద ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనకి స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సేమ్ మనం అదే లెహంగాకి అది బెల్ట్ వేసుకుంటాం కదా అట్లా వేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కడ బయటకి ఎలాస్టిక్ అనేది కనిపించదు. కింద కెన్కెన్ దగ్గర కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చిన్నపిల్లలకి వేస్తున్నాం కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి. ఇక్కడ మనకి కంప్లీట్గా కెన్కెన్ స్కర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.